చిబొట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ అయింది. మీరు అందరూ వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సినిమా సూపర్ హిట్ అవుతుంది. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాని రవితేజ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగ చూపించారు మన హరిశంకర్ గారు. ఇది చాలా మంచి సినిమా. నేను కూడా మీతో పాటు వెయిటింగ్ ఈ సినిమా చూడడం కోసం. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరందరూ కూడా సైలెంట్గా ఉంటే వారు మాట్లాడేది వినిపిస్తుంది. మీరు సైలెంట్గా ఉండకపోతే వినిపించదు. యా. అండ్ ఇప్పుడు డిఓపి అయినంక బోస్ గారి మాటలు విందాం. Thank you everybody for waiting for Harish sir, and we had fun making the film. I hope you have fun watching the film. Thank you. మాస్ మహారాజ్ని అందంగా చూపించడానికి కష్టపడ్డ కెమెరా అయితేనే అయినాక బోస్. థ్యాంక్ యూ. సో ఈ పాటికే లేట్ అయిపోయింది కాబట్టి చాలాసేపు వెయిట్ చేశారు. డైరెక్ట్గా Q&Aలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మా వాళ్ళకి మైక్ ఇచ్చేస్తే రెడీ ప్లీజ్. మైక్ ఇవ్వరా? మైక్. యా, మీ పేరు చెప్పున్నాను. హలో. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచి, ఫ్యాన్స్ నుంచి హరీష్ శంకర్ గారికి క్వశ్చన్. సార్ మీకు సార్ మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ పాప ఇది అడుగుతుంది. ఒక్క నిమిషం చెప్పండమ్మా. హలో. మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఆ స్ట్రగుల్స్ వల్ల ఏ రోజైనా మీకు ఈ ఇండస్ట్రీ వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించిందా సార్? ఏ సిచ్యువేషన్లో అయినా? ఒక రోజున మన ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక రోజు అలాగ బాధ అనిపించి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ బస్ ఎక్కి మళ్ళీ వచ్చేసి. సార్ మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ఇది అయ్యాక క్వశ్చన్ దిగుదాం. థ్యాంక్ యూ సార్. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Hello sir, this is Rama Penyala. Are you planning any dream project like a pan India movie, Kalki, Pushpa, like that? పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అమ్మా, మనం ఒక మంచి సినిమా చేస్తే అది ఇండియా మొత్తం ఆదరించినప్పుడు పాన్ ఇండియా అవుతుంది. సో కల్కి లాంటి సినిమాలు చేయడానికి నాగార్జున ఉన్నాడు, పుష్ప లాంటి సినిమాకి సుకుమార్ ఉన్నాడు. నేను నా స్టైల్లో చేస్తాను. Okay sir, thank you. Thank you. And next question please. వస్తుంది, మీ అందరి దగ్గరికి మైక్ వస్తుంది. ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్. హలో. యా సార్ ఇక్కడ రైట్ సైడ్ నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ తీశారు, రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ తీశారు. సో అలానే మల్టీ స్టార్తో ఏ మూవీ తీయాలనుకో మీరు ప్లానింగ్లో ఏమైనా ఉందా? యా, డెఫినెట్గా. ఆ ఫోటో బాగుంది, కెమెరా సైడ్ పెట్టండి. ఎస్, మల్టీ స్టార్ ఖచ్చితంగా చేయాలని ఉంది. నాతో పాటు మీరు అందరు కూడా మేనిఫెస్ట్ చేయండి, అప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. యా, చెప్పండి. మీరు మైక్ దగ్గర పెట్టుకోండి. మీ సినిమాలు అన్నీ తీసిరు కదా, మీ బెస్ట్ సినిమా ఏది? ఈ ఎంటైర్ సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది? నా బెస్ట్ సినిమా ఆగస్టు 14 ప్రీమియర్స్ నుంచి ఆగస్ట్ 15 రిలీజ్ కాబోతుంది, మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ. హరీష్ అన్న ట్రైలర్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. మా హోప్ కూడా మీరే, మీ క్యాప్షన్లో ద ఓన్లీ హోప్ అని పెట్టారు. మీరు కూడా మా హోప్ అన్న. రవితేజకి ఎలా హిట్ ఇవ్వాలన్న? మనందరికీ హోప్ మా సినిమానే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సార్ మీ హెయిర్ స్టైలు బ్రహ్మాండంగా ఉంది సార్. హెయిర్ స్టైల్ లాగే ఒక లెవెల్లో సినిమాలు తీస్తున్నారు. దాంతోపాటు నేను చాలాసార్లు మిమ్మల్ని కలిశాను సార్. హరీష్ శంకర్ అంటే ఒక సంతోష్ కుమార్ అని నా పేరు చూసుకుంటున్నాను సార్. ఎందుకంటే
ఒక వే ఉంటుంది సార్ మీ పేరులో. అదేవిధంగా భవిష్యత్తులో మీరు చెప్పినట్ల పుష్ప, సుకుమార్ గారు, నాగేశ్వర గారు, కలిగి ఇట్లా ఈ సినిమా ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రజల గురించి ఒక మెసేజ్ని ఒక మెసేజ్ని జనాలకు ఉపయోగపడే సినిమాలు కూడా చాలా తీస్తున్నారు సార్. చాలా సంతోషదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసేటప్పుడు తమ్ముడు నేను క్వశ్చన్ ఏమన్నా స్పీచ్ ఇస్తున్నావు నువ్వు? అవునా సార్? అదే సార్, రవితేజ గారు స్వయం కృషితో వచ్చారు, మీరు స్వయం కృషితో వచ్చిన డైరెక్టరు, అందుకే మీరంటే ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మేమంతా చూస్తాము. మాలాంటి యువతకు కూడా మీరు సపోర్ట్ చేయాలి సార్. థ్యాంక్ యూ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. హలో హాయ్ సార్. హలో సార్. హరీష్ సార్. Hello. హాయ్. ఫాస్ట్ 13 years తర్వాత రవితేజ గారితో మళ్ళీ మూవీ చేస్తున్నారు. మళ్ళీ ఏ పాయింట్ చూసి మూవీ చేస్తున్నారు సార్ రవితేజ గారితో? నాకు అర్థం కాల. మళ్ళీ సార్లో చాలా సంవత్సరాల తర్వాత రవితేజ గారితో సినిమా చేశారు కదా, Inspiring so ఏంటి ఏం మీకు? నచ్చి మళ్ళీ చేశారు అని. రవితేజ గారు నేను ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. అదే బాగా నచ్చింది అందరికీ. థ్యాంక్ యూ. హలో సార్. హలో మేడం. ఎక్కడ మైక్? ఇక్కడ Yeah, please. లెఫ్ట్. ఓకే లెఫ్ట్ ఇక్కడ సార్. సార్ ఇక్కడ సార్. సెప్టెంబర్ 2nd ఏమన్నా అప్డేట్ ఉందా? సెప్టెంబర్ 2nd ఏమైనా అప్డేట్ ఉందా అంట. ఫస్ట్ ఆగస్టు 14 ఈవినింగ్ అప్డేట్, ఆగస్టు 15 మార్నింగ్ అప్డేట్ ఫాలో అవ్వు, తర్వాత చూద్దాం సెప్టెంబర్. సార్ ఇక్కడ సార్ మిస్టర్ బచ్చన్, మీరు బచ్చన్ గారికి ఇన్స్పిరేషన్గా ఉంది కదా సార్, ఆయనకు తెలుసా అది? ఏది? బచ్చన్ గారికి తెలుసా? తెలుసు. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరి దగ్గర ఉంది మైక్? హలో సార్. యా ప్లీజ్ ఇక్కడ సార్ ఇక్కడ. యా ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ నా పేరు శివకుమార్ సార్. ఎస్ శివకుమార్, వినపడుతుంది, చెప్పు. సార్ హాయ్ సార్. హాయ్. హీరోయిన్ గారు హాయ్. మేడం మీరే సార్, మీరు ఫ్యూచర్లో మన రవితేజ గారు వాళ్ళ కొడుకున్నారు కదా సార్, ఇద్దరితో కలిసి ఏమన్నా సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? మాస్ మహారాజా. మంచిదే కదా, వస్తే ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సార్. పాతిక ఎన్నికల దగ్గర నుంచి ఏమన్నా థ్యాంక్ యూ ప్లీజ్ మైక్ ఇట్. యా స్టార్ట్. యా సైలెన్స్. శ్రవంతి, వన్ క్వశ్చన్. రిపోర్టర్స్ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. అయినా సరే కాదు వాళ్ళు అయినా సరే మీ క్వశ్చన్స్ కోసం వాళ్ళు కూర్చున్నారు, కాబట్టి ప్లీజ్ దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారికి రవితేజ గారికి సిమిలారిటీస్ ఏంటి సార్? ఇద్దరు ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ సీరియస్గా తీసుకోరు, దేన్ని పట్టించుకోరు. ఓకే డన్. సార్ హరీష్ శంకర్ గారు. సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. అడగండి సార్. సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. స్టార్టింగ్